మనమైతే యమునోత్రికి చేరుకున్నాము. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల నడక మార్గం అయితే ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే వాతావరణం చల్లగా, ఆ మంచు పర్వతాన్ని చూస్తుంటే శివయ్యే నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు అన్నంత అందంగా ఉంది. ఇదే ఇంత అందంగా ఉంటే కేదార్నాథ్ ఏ విధంగా ఉంటుందా అని నాలో చాలా కుతూహలంగా కూడా ఉంది. అది కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఇక్కడ యాత్రికుల దగ్గర నుంచి తెలుసుకుంది, యమునోత్రి యొక్క ప్రయాణం అంటే ఏదైతే దారి ఉందో అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే బద్రీనాథ్ కన్నా కూడా గంగోత్రి కన్నా కూడా చాలా డిఫికల్ట్ ఈ యొక్క రూట్ అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. మా వ్యాన్ డ్రైవర్ గారు కూడా మాతో షేర్ చేసుకున్నారు. అయితే మన హిందూ టూర్స్ తరపు నుంచి వచ్చిన మన యాత్రికులందరూ వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో మనం కనుక్కుందాము. ఎందుకంటే పొద్దునే లేచినా కూడా లక్కీగా మనకి ఉన్న హోటల్లో మంచి వామ్ వాటర్ ఫెసిలిటీ, మంచి హాట్ వాటర్ ఫెసిలిటీ తోటి మేమైతే స్నానాలు చేసుకుని వచ్చాము. కానీ అన్ని చోట్ల కూడా అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉండవనేది కూడా నాకు ఇప్పుడే తెలిసింది. అయినా కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఏ విధంగా అనిపించింది. మేడం చెప్పండి, మీకు ఈ ఎప్పుడైతే ట్రావెల్ చేసుకుంటూ వచ్చినారు కదా, మీకు అంటే రూట్ ఎట్లా అనిపించింది? రూట్ అంటే కొద్దిగా భయంకరంగానే ఉన్నది, కానీ ఎంజాయ్మెంట్ కూడా ఉంది. దాంతో థ్రిల్ ఉన్నది. మంచకొండలు చూస్తుంటే మైమర్చిపోతున్నాం. అవును, ఎందుకంటే మనం హైదరాబాద్లో ఇలాంటి వాతావరణం చూడం కాబట్టి ఇప్పుడు కొత్త వాతావరణంతో చాలా హ్యాపీగా ఉన్నాం. సూపర్, థ్యాంక్ యూ మేడం. అయితే ముఖ్యంగా మేడం మీకు ఎలా అనిపించింది రూటు? చాలా నారో రూట్, ప్లస్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. వెన్ అవర్ స్లిప్ ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్. అవును, సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కమ్ హియర్, బట్ వీఆర్ ఎంజాయింగ్ ఇన్ ద జర్నీ. ఎస్, సూపర్. మాకు దొరికిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మేడం రండి. కరుణ మేడం, మీరు మా ఫేవరెట్, రండి మేడం. మీరు కరుణ మేడం నేను అడిగి తెలుసుకుందాం. మేడం డ్రైవర్ గురించి కానీ డ్రైవింగ్ ఎట్లా చేసింది? డ్రైవింగ్ చాలా బాగుంది, కష్టమైన చాలా ఇష్టంగా ఉంది. అవునా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫెసిలిటీస్ ఏ విధంగా? చాలా బాగున్నాయి. ఓకే, ఫుడ్ అదంతా కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు, బాగుంది. అయితే ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ అందరి యాత్రికులకి. మనం మాట్లాడుకుందాం ఇంకా కూడా. అయితే మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఫుడ్ అనేది, బ్రేక్ఫాస్ట్ అనేది ఎవరు కూడా సర్వ్ చేయరు. ఈ ప్లేస్లో హిందూ టూర్స్ వాళ్ళు మనకి బ్రేక్ఫాస్ట్ అనేది సర్వ్ చేస్తున్నారు పార్కింగ్లో. అయితే నేను ఒక విషయం అయితే చాలా కరెక్ట్గా గమనిస్తున్నాను, అదేంటంటే ఎవరైనా కానీ ఇక్కడ వేరే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తున్నారా అని. నాకైతే వేరే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తున్నట్టు కనిపించలేదు. కానీ మనదేంటంటే బండిలోనే ఫుడ్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ సర్వ్ చేయడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము డోలీ ఎక్కేసి బయలుదేరుతాం. మనతో పాటు మన సార్ ఉన్నారు. మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సార్ వర్క్ చేస్తారు హైదరాబాద్లో. అక్కడ నుంచి మనకి ఓల్డ్ బోయిన్పల్లి నుంచి కపుల్ అనమాట, మేడం ఇంకా సార్. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఇంత నేరో రూట్లో రావడం వారికి ఎట్లా అనిపించింది, నెక్స్ట్ ఈ యాత్రలో వాళ్ళు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ పొందుతున్నారని. మేడం సార్ రండి ఒకసారి. నాకు మేడం ఎంత ఓపికతో ఉన్నారంటే, మేడంకి ఒక కంప్లైంట్ కూడా లేకుండా కూర్చొని చాలా దూరం ప్రయాణించినారు. ఫస్ట్ నేను మేడం రివ్యూ తీసుకుంటాను సార్. మేడం, మామూలుగా ఈ యాత్రలో వచ్చినప్పుడు దారి ఉన్నది కదా, మీకు ఎట్లా అనిపించింది అది? చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. చాలా నేరో రోడ్డు ఉంది, సన్నగా ఉంది రోడ్. 2 వెహికల్ దాటాలంటే కష్టంగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు రోడ్ వెడల్పి చేస్తారు గవర్నమెంట్. ఇన్ ఫ్యూచర్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కేర్ఫుల్గా రావాల్సి వచ్చింది. మా డ్రైవర్ గారు చాలా అద్భుతంగా డ్రైవ్ చేసిండు, అతనికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత కఠినమైన దారిలో కూడా అతను డ్రైవ్ చాలా బాగా చేసి మమ్మల్ని సేఫ్ జర్నీ యమునోత్రికి తీసుకురావడం జరిగింది. మేము ఇప్పుడు డోలీ కానీ హార్స్ కానీ పై వాగన్ ఏదో ట్రై చేసి మేము యమునాదేవి టెంపుల్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం ఇప్పుడే. థ్యాంక్ యూ. మా హిందూ టూర్స్ వారికి ధన్యవాదాలు. చాలా మంచి లాడ్జింగ్ అండ్ అకామిడేషన్ అండ్ బోర్డింగ్ అన్నీ చాలా బాగున్నాయి. సూపర్, థ్యాంక్ యూ మేడం. మీకు తెలుసా అన్ని యాత్రలలో అన్ని దారులలో కూడా అట సార్ యమునోత్రి దారే చాలా డిఫికల్ట్ అట. ఇప్పుడు మీరు అనేది యమునోత్రికి చేరుకున్నారు, మీరు ఫస్ట్ ధామ్. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలని, మీరు చాలా మంచి దర్శనాలు చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు కూడా మంచి దర్శనాలు జరిగి
మీరు 10 మందికి చెప్పాలి వెళ్ళి. చెప్తాను ఏంటంటే మీరు ఈ ధామాలు చూడాలని మీరు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. అయితే మనం యమునోత్రికి వచ్చేసాం కదా. యమునోత్రిలో యమునాదేవి యొక్క చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం. యమునాదేవి అంటే ఎవరు? సూర్య భగవానుడి యొక్క కుమార్తె. అదే కాకుండా మనకి యముడి యొక్క చెల్లెలు. ఎందుకు దీన్ని స్పెసిఫిక్గా యముడి యొక్క చెల్లెలు అని చెప్తున్నానంటే యమునోత్రి పుట్టడానికి కారణం యముడే కాబట్టి. ఎందుకు అంటే మామూలుగా సూర్య రేష్మికి తట్టుకోలేక సంధ్యాదేవి కళ్ళు ఎప్పుడైతే మూసుకుంటుందో ఆ రేష్మి తట్టుకోలేక అప్పుడు పుట్టినవాడు యమధర్మరాజు. అయితే అతను ధర్మాన్ని పాలించడానికి మాత్రం నీకు ధర్మంని పాలించే కుమారుడు పుడతాడు, కానీ నువ్వు కళ్ళు మూసుకున్నావు కాబట్టి నల్లటి ఛాయతో పుడతాడని చెప్పేసి సూర్యభగవానుడు చెప్తాడు. అదేవిధంగా యమున అమ్మవారు పుట్టినప్పుడు తను చాలా వెళ్ళాలా వద్దా సూర్యభగవానుడి దగ్గరికి, ఆ రేష్మి నేను తట్టుకుంటానా లేదా అని సంధ్యాదేవి అనుకోవడం వల్ల ఏమైంది అంటే చంచలమైన నీ కుమార్తె కలుగుతుంది అని స్వామి ఆవిడకి చేస్తారు. సరే, ఉషా సంధ్యల గురించి అంటే ఉషా అంటే ఉదయించే సూర్యుడు, సంధ్య అంటే సాయం సూర్యుడు కాబట్టి దీంట్లో చాలామంది ఎన్నో వేరే వేరే కథలు చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగిందంటే యమునా దేవి యమధర్మరాజుని ఒకరోజు తన ఇంటికి భోజనానికి పిలిస్తే తన కోసం వేచి ఉండి ఎంతో అద్భుతమైన భోజనము అదేవిధంగా ఆతిథ్యము ఇవ్వడం వల్ల యమధర్మరాజుకి ఎంతో ప్రీతి కలిగి తనకి ఏదైనా మంచి వరం కావాలని కోరినప్పుడు తను ఎంతో పుణ్యాత్మురాలుగా నాకు మీరు అన్నగా ఉన్నప్పుడు మీ సేవ చేసుకోవడమే చాలా ఇష్టము అని చెప్తే ఇంత మంచి కోరిక కోరిన చెల్లెలు నదిలా ప్రవహించి ఆ నదిలో ఎవరైతే మునుగుతారో వారికి పుణ్యం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని ఆ యముడు ఆవిడకి చాలా మంచి వరం ఇస్తాడనమాట. భాయిజూద్ అని చెప్పి ఇక్కడ చేసే కొన్ని పండుగలలో చాలా ముఖ్యమైన నార్త్ ఇండియన్ పండుగ మన దగ్గర రక్షాబంధన్ ఏ విధంగా ఉంటుందో భాయిజూద్లో కూడా ఈ యమునా నదిని ప్రత్యేకంగా ఉంచుకొని ఆవిడ వల్లనే ఈ చరిత్ర మొదలైంది కాబట్టి భాయిజూద్ ఇక్కడే ఫస్ట్ మొదలుపెట్టింది మన యమునాదేవి. ఇదే కాకుండా శ్రీకృష్ణుడికి భార్యగా కాలిందిగా కూడా మన యమున ఉంది. యమునా తటిలో నల్ల నయ్యకై వేచి చూసెను రాధ కోసము వేచి చూసిన కృష్ణుడు కూడా ఆ యమునా నదినే ఆయన దగ్గరగా ఉంచుకొని ఆయన మొత్తం జీవితంలో ఆయన మొత్తం చరిత్రలో కూడా యమునాతో మాత్రమే ఆయన ప్రయాణించాడు శ్రీకృష్ణుడు. అంత గొప్ప చరిత్ర గల యమునాదేవిని మనము ఇప్పుడు పోయి దర్శించుకోబోతున్నాము అండ్ దాంట్లో వచ్చి మనం మునగబోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకు అక్కడ ఏ విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం. చూస్తున్నాం కదా వాతావరణం చూడండి, ఇటువైపు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు కానీ ఇలాంటి ప్రాంతాలలో మనకు భోజనం దొరకాలంటే కొంచెం కష్టం. అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ ఏ విధంగా మన హిందూ టూర్స్ వాళ్ళు అరేంజ్ చేశారో చూద్దాం రండి. సో ఇక్కడ మనకి బోండాస్ మరియు ఇక్కడ ఏంటది బాంబినో ఉప్మా చేశారు విత్ చట్నీ, చాలా వేడిగా ఉంది. ఇక్కడ మన వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ షెఫ్ల గురించి చెప్పాలండి. నిజంగా వాళ్ళు మాకు ఎంత బాగా వండి పెడుతున్నారంటే వాళ్ళకి అసలు నిద్రలు కూడా ఉండట్లే. 2 గంటలకే లేచి వండి పెడుతున్నారు. మేము 4 గంటలకు బయలుదేరుతున్నామంటే 2 గంటలకే వాళ్ళు నిద్ర లేకుండా వంట చేసి టిఫిన్లు కానీ లంచ్ కానీ మాకన్నా ముందే రెడీ చేసి తీసుకొస్తున్నారు. అసలు వాళ్ళకి అసలు మేము ఎంత అదృష్టం చేసుకున్నామంట ఇలాంటి వాళ్ళు దొరకడం. మాకు కడుపు నిండా పెడుతున్నారండి. మెయిన్ చాలా ఇంపార్టెంట్. అసలు నేను మాటలో చెప్పలేను వాళ్ళ గురించి. చాలా థ్యాంక్స్ మేడం, మీరు చాలా సంతోషంగా ఉండడం మాకు కావాల్సింది అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ మనము ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం రండి. వేడి వేడి పొగలు చూడండి. ఈ హాట్ అంటే ఈ కోల్డ్ వెదర్లో ఇంత హాట్ ఉప్మా తినడానికి మనకు అదృష్టం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ హిందూ టూర్స్ వాళ్ళకి. అయితే మనకి ఇప్పుడైతే ఇక్కడ చాలా మంది
హార్సెస్ని తీసుకొని వెళ్ళామని చెప్తారు. యాక్చువల్లీ ఇది మ్యూల్, హార్స్ కాదు, ఇది మ్యూల్. సో ఏమంటారు, హైబ్రిడ్ ఆఫ్ బోత్ హార్స్ అండ్ డాంకీ, మ్యూల్ అంటారు కదా, మ్యూల్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది మనల్ని తీసుకోండి అంటూ ఉంటారు. ఎవరి దగ్గరైనా గవర్నమెంట్ రేటే ఉంటుంది. జస్ట్ హెల్దీ అయిన హార్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నా హార్స్ పేరు వచ్చేసి రాజు అండ్ నేనైతే ఇప్పుడు యమునోత్రికి బయలుదేరుతున్నాను. వాళ్ళు ఇట్లాంటి ఐడి కార్డ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే మన యాత్రికులకి ఈ ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తారో ఆ పర్టికులర్ పర్సన్ యొక్క హార్స్ తోటే మనం వెళ్ళాలి. సో ఇది మనం యమునోత్రికి బయలుదేరుతున్నాము. హార్స్ మీద ఎక్కిన తర్వాత మా యాత్రికులు అందరి యొక్క ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా మనం గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళడానికి 1.5 గంట, రావడానికి 2 గంటలు, దర్శనానికి 1 గంట, మొత్తం 5 గంటల ప్రయాణం ఈరోజు జరగబోతుంది. ఆలస్యం చేయకుండా చాలా ఎక్సైట్మెంటెడ్గా ఉంది. వెళ్దాము, ఏ విధంగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. మేము గుర్రం ఎక్కాము. అసలు ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. మాకు హిందూ టూరిజం వాళ్ళకి థ్యాంక్స్ అండి, చాలా అన్నీ బాగున్నాయి. గుర్రమెక్కి వెళ్ళడం అనేది చాలా ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను, కానీ చాలా బాగుంటుందని నా ఒపీనియన్. కానీ ఇది ట్రావెల్స్ వాళ్ళకి ఇలా అరేంజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.
మనము యమునోత్రికి చేరుకోవడానికి మనకు కరెక్ట్ 2 hours పట్టింది. మనం వచ్చింది ఎందుకు ఏ దారి మీద వచ్చామనంటే హార్సెస్ మీద మ్యూల్స్ మీద కూర్చొని వచ్చామన్నమాట. ఒక్కసారి యమునోత్రి అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారో. ఇది యమునోత్రి మెయిన్ ముఖ్య ద్వారము. అక్కడ మొత్తం కొండ ప్రాంతం, మీరు కనుక చూస్తే స్నోఫాల్ తోటి ఇక్కడ ఉంది. సో ఈ కొండ ప్రాంతం మధ్యలో అమ్మవారిని దర్శించుకున్నాం. ఎంత కళగా ఉన్నారంటే గంగా సరస్వతితో అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడ సూర్యనారాయణ ఉన్నాడు. అది కాకుండా ఎన్నో వింతలు ఉన్నాయి. అందులో ఒక గొప్ప విషయం ఏంటంటే చాలా వేడి వాటర్ లో మనకి రైస్ అనేది లైవ్ గా చేసి చూపిస్తున్నారు. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే మెయిన్ ఇక్కడ వచ్చేసి సూర్య భగవానుడి యొక్క కుమార్తె అయినటువంటి యమునాదేవి ఎంత అందంగా ఉందంటే యముడికి మరియు శనికి చెల్లెలు ఆవిడ. ఇక్కడ ఆవిడ కొలువై ఉన్నారు కదా. ఇక్కడ ఈ పాయింట్ లో సూర్యుడు కుమారుడు కాబట్టో ఏమో మరి కుమార్తె కదా, అందువల్లనే వేడి గుండాలలో నీళ్లు ఇలా ఉప్పొంగుతున్నాయి. ఎంతో మంది ఇక్కడ పురుషులకి స్త్రీలకి వేరే గదులు ఉన్నాయి. అక్కడ వారు అలా స్నానాలు చేసుకొని అక్కడ నుంచి యమునా స్నానం చేసుకొని వస్తున్నారు. అయితే వాతావరణం ఏ విధంగా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా చాలా మంది కూడా ప్రయాణిస్తున్నప్పుడు ఈ గుర్రాల మీద, తర్వాత నడక ప్రయాణంలో లేదంటే డోలీలో ద్వారా కానీ ఇంత దూరం చేరుకుంటున్నారు. పెద్దవాళ్ళు కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి 60+ years వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇది చాలా సాహసోపేతమైన యాత్ర అయినప్పటికీ కానీ హిందూ టూర్స్ వాళ్ళు దీన్ని ఎంత బాగా నిర్వహించారంటే ఎటువంటి టెన్షన్ లేకుండా, మనం ఒక్క ప్రాబ్లం లేకుండా అనేది ఈ యాత్రలో ఇక్కడ దాకా చేరుకున్నాము. యమునోత్రి అనేది చాలా డిఫికల్ట్. దీని తర్వాత అసలైన డిఫికల్ట్ యాత్ర వచ్చేసి కేదార్నాథ్ అనమాట. సో మిగతా అన్ని యాత్రల కన్నా కూడా 4 యాత్రల్లో ఇది మోస్ట్ డిఫికల్ట్ యాత్ర. 1 కంప్లీట్ చేసుకున్నాం మనం. ఈ రోజు మనము యమునోత్రి ట్రిప్ చేసుకొని వచ్చాం కదా. చాలా టైర్డ్ అయిన తర్వాత మనం వచ్చినప్పుడు స్నాక్స్ ఇంకా టీ కాఫీ అరేంజ్ చేశారు. అయితే డిన్నర్ కోసం మనకి చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. రండి అవి ఏంటో చూద్దాం ఫస్ట్. అండ్ తర్వాత మన వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు డిన్నర్, ఎందుకంటే టైర్డ్ డే కదా ఈరోజు, యమునోత్రి ధామ్ విజిట్ అయింది కాబట్టి. రండి ఐటమ్స్ ఏంటున్నాయో చూద్దాం. సందీప్ హాయ్, ఏమున్నాయి ఈరోజు ఐటమ్స్ చెప్పండి. ఓకే 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 వావ్, ఎక్సలెంట్. ఓకే, మనమైతే ఈరోజు డిన్నర్ ఐటమ్స్ ఏమున్నాయో అన్నీ చూసాం కదా. సో డిన్నర్ మనకి ఆల్రెడీ మన బృందం వాళ్ళు స్టార్ట్ చేశారు. మనకి చాలా మంచి ట్రావెలర్ ఒకళ్ళు ఉన్నారు, పిలిగ్రిమ్. ఆయన అడిగి టెస్టిమోనియల్ తీసుకుందాం ఎట్లా ఉంది ఫుడ్ అనేసి. ఓకేనా, రండి. హలో అండి, నమస్తే. నా పేరు గణేష్, మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నేను ఇన్స్టాగ్రామ్లో హిందూ టూర్స్ అది యాడ్ చూసి అందులో ఫోన్ చేసి వాళ్ళకి టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను అనమాట. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే వీళ్ళ ఫుడ్ అండి. మనకి నార్త్ ఇండియాలో ఫుడ్ మనకి అసలు నచ్చదు. మనకి అన్ని రోటీలు, పన్నీరు అలాంటి కర్రీస్ అన్నీ ఉంటాయి. మనకి స్వచ్ఛమైన మన తెలుగు భోజనం పెడుతున్నారు ఇక్కడ. చాలా బ్రహ్మాండమైన భోజనము. టోటలీ 10 out of 10 points ఇవ్వచ్చు ఫుడ్కి. అంత బాగా వేడివేడిగా పెళ్లి భోజనం పెట్టినట్టు పెడుతున్నారు. అన్ని విధాల సర్వీసెస్ బాగున్నాయండి. హోటల్స్ బాగున్నాయి, వీళ్ళ హాస్పిటాలిటీ బాగుంది. చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. టూర్లో ఎలా వెళ్ళాలి, మనం హార్స్ తీసుకోవాలా, డోలీ తీసుకోవాలా, మేము ఇంతకుముందే యమునోత్రి వెళ్ళేసి వచ్చాము. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ తీసుకోవద్దు, ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని టూర్ మేనేజరు సందీప్ చాలా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. పొద్దున్నే అక్కడ టిఫిన్ కూడా పెట్టారు మాకు. సో ఫుల్లీ హ్యాపీ అండి, టోటలీ హ్యాపీ. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ హిందూ టూర్స్ ఫర్ ఆల్ యువర్ పిలిగ్రిమేజ్. థ్యాంక్ యూ. అయితే మనము యమునోత్రి యాత్ర కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. హాట్ వాటర్ ఫెసిలిటీతో బార్కోట్లో హ్యాపీగా ఒక మంచి స్నానం చేసుకున్నాం అందరం కూడా. అయితే ముఖ్యంగా ఏంటంటే యాత్ర విషయం చెప్పాలంటే చాలా కష్టం అనిపించిందండి. యమునోత్రి యాత్ర ఏమీ అంత ఈజీ కాదు. ఎందుకంటే హార్సెస్ మీద వెళ్ళడం కానీ రావడం కానీ, అదేవిధంగా చాలామంది నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా స్ట్రెయిన్ అవుతారు. అదే కాకుండా అంత స్ట్రెయిన్ అయ్యి మేము మళ్ళీ ఆ స్మాల్ నారో ఘాట్ రోడ్స్లో రీచ్ అయిన తర్వాత హోటల్కి మాకైతే హిందూ టూర్స్ వాళ్ళు మంచిగా మన ఏమంటారు పకోడీలతో, తర్వాత మంచి కాఫీ టీలతో
స్వాగతం పలికారు అండ్ మంచిగా మాకు సర్వ్ చేశారు. ఇది ఈ హాస్పిటాలిటీ మాత్రం మాకు చాలా నచ్చింది. సో ఈ రోజుతో మేము ఏం చేయబోతున్నామంటే నైట్ వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళట్లేదు. రేపు మేము ఉత్తరకాశీకి వెళ్ళబోతున్నాము అండ్ ఉత్తరకాశీకి రేపు 9 గంటలకు బయలుదేరిపోతున్నాం అండ్ ఎల్లుండి మేము గంగోత్రి వెళ్ళబోతున్నాం. సో ఈ రోజుతో ఇంతే అనమాట. ఈరోజు మేము ఇంకా నైట్ నార్మల్గా రెస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే ఫిజికల్గా అందరూ చాలా అంటే ఎక్స్ట్రీమ్ స్ట్రెయిన్ అయ్యారు ఈరోజు. సో ఆలస్యం చేయకుండా రేపటి కోసం ఈరోజు ఎదురు చూస్తూ ఎగ్జైటెడ్గా ఉన్నా నేను కూడా, ఏం చూడబోతున్నామో రేపు అనేసి. రేపు ఉత్తరకాశీ విశేషాలు కూడా చెప్తాను.